ఇప్పుడు తూములూరి గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. సాహిత్యం ముదివగ్గుల ప్రక్రియ, ముఖ్యంగా కవిత్వం ముదివగ్గుల ప్రక్రియ అనుకుంటున్న కాలంలో ఉన్నాం. కానీ చిత్రంగా ఇక్కడ యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అంటే యువకులకి నా నేపథ్యం కొంత చెప్తే స్ఫూర్తివంతంగా ఉంటుందనే నేను అనుకుంటున్నాను. నా పేరు చెప్పారు, వెంకటేశ్వరరావు తుములూరి, విఆర్ తుములూరి అనే పేరుతో రాస్తూ ఉంటాను. నేను కాలేజీలో చదువుకున్న ఇంటర్మీడియట్ వరకే. అంటే తర్వాత టీచర్ ట్రైనింగ్ చేశాను. తర్వాత ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగంలో చేరాను. 2 సంవత్సరాలు కండక్టర్ ఉద్యోగం చేశాను. టికెట్లు కొట్టాను, బస్సుల్లో జనాన్ని పరిశీలించాను. సామాన్య ప్రజల బతుకులు ఎలా ఉంటాయో అర్థమైంది. కండక్టర్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ ఎక్స్టర్నల్ రాశాను. ఎట్ ఏ టైం సింగిల్ సిట్టింగ్లో అన్ని పేపర్లు డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. దాన్ని బేస్గా చేసుకొని ఆర్టీసీలో జరిగిన క్లరికల్ రిక్రూట్మెంట్లో క్లర్క్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి క్లర్క్ ఉద్యోగం కరీంనగర్లో చేస్తూ పీజీ తెలుగు కాకతీయ యూనివర్సిటీలో చేసి తెలుగులో డిస్టింక్షన్లో మళ్ళీ పీజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. డిస్టెన్స్, అన్ని డిస్టెన్సేనండి. తర్వాత హైదరాబాద్ వచ్చాను. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో నా సీనియరు అన్న యాకూబ్ గారు, మా ముందు తరం ప్రతినిధి. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాడిని. తర్వాత ఆర్టీసీలోకి వచ్చి సిఐటియు ఆర్టీసీ కార్మికోద్యమంలో 20 సంవత్సరాల పాటు నేను కార్మికోద్యమ పనిచేశాను. కండక్టర్ ఉద్యోగంలోకి ఎంటర్ అయిన కొత్తలో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. కానీ నేను జాయిన్ కాలేదు. ఎందుకు కాలేదంటే, మా నాన్న టీచరు, మా పెదనాన్న టీచరు, మా పెద్దమ్మ టీచరు, మా కుటుంబంలో దాదాపు చాలామంది టీచర్లు. ఈ టీచర్లను చూసి 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 వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు. కాబట్టి ఈ ఉద్యోగం మనం చేయొద్దురా, మనం కార్మికుల మధ్య ఉండాలి, కార్మికోద్యమంలో ఉండాలి, కష్టజీవుల మధ్య ఉండాలి, కష్టజీవుల కోసం పనిచేయాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆర్టీసీలోనే కొనసాగాను. అక్కడే పనిచేస్తూ చంద్రబాబు నాయుడు కాలంలో జరిగినటువంటి చారిత్రాత్మక ఆర్టీసీ కార్మిక సమ్మెకు నాయకత్వం వహించిన వాళ్ళలో నేను ఒకడిని. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాము. ఆ తర్వాత కాలంలో ఆయన ఓడిపోవడం, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరిగాయి. ఆ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది మనం ఎందుకు రాయకూడదు అనేటువంటి ఒక ఆలోచన మొదటిసారి కలిగింది. చాలామంది నన్ను చూసి నవ్వారు, వీడో పిచ్చోడు, సివిల్స్ రాని వాళ్ళకి కదా గ్రూప్ 1 వచ్చేది, ఏ గ్రూప్ 2నో రాసుకోక గ్రూప్ 1 ఎందుకు రా అని చెప్పి నవ్వారు. కానీ నా బలం ఏంటో, నా బలహీనత ఏంటో నాకు తెలుసు. నా బలం రాయడం, వ్యాసాలు రాసే అలవాటు ఉంది. అంతకుముందు పత్రికలకు రాస్తూ ఉండేవాడిని. ఆర్టీసీ వర్కర్ పత్రికకు సంపాదకుడిగా దాదాపు 10 ఏళ్ళు పనిచేశాను. అదేవిధంగా కార్మిక లోకం పత్రికకు నిరంతరం రాస్తూ ఉండేవాడిని. ప్రజాశక్తి దినపత్రికకు నేను రెగ్యులర్ కాలమిస్టుగా ఉండేవాడిని. కాబట్టి రాత నా బలం. కాబట్టి నేను గ్రూప్ 1 రాయాలి అని నిర్ణయించుకొని రాశాను. ఓన్లీ ఒక్కసారి రాసింది ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అంటే ఇదేదో ఘనత కోసం చెప్పడం లేదు. కార్మికోద్యమంలో పనిచేస్తే వచ్చే నాలెడ్జ్ నాకు ఇక్కడ ఉపయోగపడింది. శ్రామికుల పక్షాన చేసినటువంటి ఆలోచన ఇక్కడ మరో ఉద్యోగం సాధించడానికి తోడ్పడింది అనేది చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే కార్మికోద్యమంలో పనిచేయడం వల్ల నిరంతరం చదివే అలవాటు అబ్బింది. నిరంతరము సమాజాన్ని పరిశీలించే శక్తి వచ్చింది. ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకునే, ప్రపంచ ఆర్థిక రాజకీయాలన్నింటినీ కూడా అర్థం చేసుకునేటువంటి ఒక ఇది వచ్చింది. ఇవాళ యువతరంలో లోపిస్తున్నది అది. దయచేసి ఆ వైపుగా ఆలోచించండి అనేదే మీకు నా విజ్ఞప్తి. సరే, గ్రూప్ 1 అధికారిగా వచ్చాను కాబట్టి ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనలేను. మరి నేనేం చేయగలను?
ఏం చేయగలనంటే నేను రాయగలను. కాబట్టి భావజాల రంగంలో పనిచేయాలి అనేటువంటి నిశ్చయంతో నేను రాస్తూ వస్తున్నాను. సరే, అది ఎంత రాసాము ఏమి రాసాము అనేది ఒక ఇదైతే ఆ పద్ధతుల్లో రాస్తున్నాను. ఇది నా నేపథ్యం. ఇక నేనేం పుస్తకాలు వేశాను అంటే, నేను పెద్దగా పుస్తకాలు వేయలేదు. దాదాపుగా 6వ తరగతి నుంచి రాస్తున్నప్పటికీ మనం సమకాలీన సామాజిక అంశాల మీద రాస్తూ వస్తున్నాము. కొంతకాలం అయిన తర్వాత వాటి ప్రాసంగికత పోతుంది. కాబట్టి వాటిని పుస్తకాలుగా వేయడం వల్ల ఆ కాలానికి బాగుంటాయేమో కానీ కొద్ది కాలం తర్వాత అవుట్డేటెడ్ అయిపోతాయి కదా, ప్లస్ ఆర్థికంగా కూడా ఖర్చు కదా. కాబట్టి పుస్తకాలు వేయడం ఎందుకు అని చెప్పి అసలు ఆలోచన లేకుండా బతికాను. ఈ మధ్య కాలంలో మిత్రులంతా కూడా నువ్వు వేయకపోతే ఎట్లా అంటే 2022లో దేశానికి అశ్రులేఖ అని చెప్పి ఒక పుస్తకం, ఒక కవిత సంపుటి తీశాను. ఇది కూడా దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని చెప్పి గర్గర్కా తిరంగా పేరుతోటి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఈ 75 ఏళ్ల దేశ స్వాతంత్రం సామాన్య జనానికి ఏమి ఇచ్చింది అనే కోణం నుంచి మనం ఎందుకు రాయకూడదు అని చెప్పి దేశానికి ఒక లేఖ రాద్దాము, ఆ లేఖ అశ్రువులు కారిన లేఖ అయి ఉంటుంది అని చెప్పి దీనికి ఆ శీర్షిక ఎంచుకొని ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఇక తర్వాత ఈయన పెద్ద పుస్తకాలు ఏమి రాయలేదు. కాకపోతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్లు కూడా కొంత అశోక్ నగర్లో కొంతకాలం చెప్పినప్పుడు సమగ్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పి గ్రూప్ 2 విద్యార్థులకి, ఇతర పోటీ పరీక్షల విద్యార్థులకి ఉపయోగపడే పద్ధతుల్లో ఆబ్జెక్టివ్ టైప్లో పుస్తకం రాశాను. కవిత్వం ఎందుకు రాయాలి అనుకున్నాము అంటే, చిన్నప్పుడు మా మేనమామ శాఖమూరి శివప్రసాద్ అని ఉండేవాడు. ఆయన అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాడికల్ ఉద్యమంలో పనిచేస్తూ వరవరరావు గారితో పాటు జైల్లో ఉన్నారు. ఆయన వరంగల్ జైల్లో కొంతకాలం. ఆయనకి కవిత్వం రాసే అలవాటు ఉంది. జనరల్గా ఏదో జెనెటిక్ అంటూ ఉంటారు, మరి అది జెనెటిక్గా నాకు అబ్బిందా లేదా తెలీదు. అట్లాగే మా తాతగారు రావెళ్ళ వెంకటరామారావు గారు తెలంగాణ తొలి గేయ రచయిత, ఆయన కూడా నాకు స్ఫూర్తి. అట్లా చిన్నప్పటి నుంచే కొంచెం అది అబ్బింది. కవిత్వంలో నేను గమనించింది ఏంటంటే, సూటిగా స్పష్టంగా డైరెక్ట్గా చెప్పగలుగుతాం. కథ రాసామనుకోండి, కొంత ప్రొలాంగ్డ్గా చెప్పాలి. అది రాయడానికి కూడా ఓపిక ఎక్కువ ఉండాలి, పాత్రలు ఎక్కువ ఉండాలి. నవల రాయాలంటే ఇంకా ఉండాలి, వైశాల్యం ఎక్కువ. సూక్ష్మంలో మోక్షంలాగా చిన్న దీంట్లోనే బలమైన సందేశాన్ని కవిత్వం ద్వారా ఇవ్వచ్చు అనేటువంటి భావనే నన్ను ఈ వైపుకి ఎక్కువగా నెట్టింది. ఇది నా కవిత్వ నేపథ్యం. సరే, ఇప్పుడు నేను రాసిన కొన్ని కవితలు చదివి వినిపిస్తాను. వృత్తులు మారుతున్నాయి. ఇప్పుడు మనం పొద్దున్నే పాలు వేసే పాలబ్బాయి దగ్గర నుంచి, పేపర్ వేసే పేపర్ బాయ్ నుంచి, అమెజాను, ఫ్లిప్కార్టు డెలివరీ తెచ్చి ఇచ్చే రకరకాల ఎలక్ట్రానిక్స్ ఇంకోటి తెచ్చిచ్చే వాళ్ళ దగ్గర నుంచి, జెప్టోలో లేదా బిగ్ బాస్కెట్లో కొత్తిమీర కట్ట కూడా తెచ్చిచ్చే వ్యక్తుల దగ్గర నుంచి, దాదాపుగా హైదరాబాద్ నగరంలో 30,000 నుంచి 50,000 మంది గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ జీవితాలని పరిశీలించి నేను రాసినటువంటి కవిత డెలివరీ బాయ్. కాలంతో నువ్వు, నీతో కాలము తెలియదు కానీ మీ పోటీ అబ్బురపరుస్తుంది. సమస్త ప్రపంచాన్ని మోస్తూ నువ్వు, సకల వినిమయాన్ని కాంక్షిస్తూ నేను. నీ బిడ్డకు పాలు తాగిస్తావో లేదో కానీ నా సుప్రభాతపు టీ సేవనంలో నువ్వు గుబాళిస్తావు. నువ్వు విసిరిన దినపత్రికలో ప్రపంచం మొత్తాన్ని దర్శిస్తాను నేను. నీ బతుకు వేతనం మాత్రం పట్టనట్లు ఊరుకుంటాను. 30 నిమిషాల్లో డెలివరీ లేకుంటే ఉచితం. ఇది ఒక ప్రకటన, మీ అందరికీ చూసి ఉంటారు. ఈ అన్ని యాప్లు ఇది పెడుతూ ఉంటాయి. 30 మినిట్స్లో డెలివరీ చేస్తాము, లేకపోతే 30 మినిట్స్ దాటిందనుకోండి మీరు పే చేయక్కర్లేదు, మీకు ఫ్రీ అనేటువంటి యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది. నా ఆర్డర్ నమోదవ్వడమే ఆలస్యం, నువ్వు అక్కడ పరుగొందుకుంటావు. ట్రాఫిక్ చిక్కుల్ని, రోడ్డు ప్రమాదాలని, వాతావరణ భయాల్ని ఛేదించే ప్రయత్నంలో నువ్వు ఉంటే నీ ఆలస్యంతో లభించే ఉచిత ఊహల్లో
నేను దొర్లుతుంటాను. నా జీవితపు ప్రతి సంతోష క్షణంలోనూ నువ్వు వాహికవవుతావు. ఆహారం నుంచి దుస్తుల వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి కొత్తిమీర కట్ట వరకు నా బ్రతుకంతా నీ నెత్తినేసి నేను బద్ధకాన్ని ఆహ్వానిస్తాను. నువ్వేమో బతుకుని కాలానికి కట్టి గెలిచి నిలవాలని ఉరకలెత్తుతుంటావు. నీ మోదం, నా మోదం నీ ఖేదాన్ని గుర్తించదు. నీ పేరుతోనో రూపుతోనో మతాన్ని గుర్తించి అవమానించేందుకో, కుక్కల్ని వదిలేసి నీ ప్రాణాలను తీసేందుకో నేను అస్సలు సిగ్గుపడను. చూసుంటారు, ఒక ముస్లిం వ్యక్తి డెలివరీ ఇచ్చాడని చెప్పి కుక్కను వదిలేసి చేస్తే బిల్డింగ్ మీద నుంచి అబ్బాయి దూకి చనిపోయినటువంటి ఘటన చూసాం. అంటే మత ఉన్మాదం ఎట్లా తయారైంది అనడానికి. నీ బతుకు భయం మాకు ఆటలాగుంటుంది. కాలంతో జరిగే పోటీలో నువ్వు జారి పడుతుంటావు. ఆసుపత్రిలోనూ ఆనుక మార్చరీలోనూ తెల్లగుడ్డ ఒకటి కప్పుకుంటావు. నువ్వు విద్యార్థివో, డ్రాప్ అవుట్వో, నిరుద్యోగివో, రోగగ్రస్తుడివో, ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డున పడినవాడివో, సంసారం భారాన్ని మోసే కుటుంబ రావువో, చెల్లి పెళ్లి కోసమో, తల్లి వైద్యం కోసమో రోడ్డెక్కిన త్యాగమయుడివో, ఎవరివో నువ్వెవరివో. ఇది ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితమైంది. ఇక నెక్స్ట్, తెలుగు నాట దాదాపుగా రోజుకొక కవిత్వ సంపుటి వెలువడుతున్నది. సంవత్సరంలో 365కు తక్కువ కాకుండా పుస్తకాలు అచ్చవుతున్నాయి. చాలామంది పోటీలు నిర్వహించినప్పుడు 300 నుంచి 500 కవిత్వ సంపుటులు పోటీలకు వస్తున్నాయి అనేది ఉన్న సమాచారం. ఈ పుస్తకాలన్నిటిలో ఉన్నది కవిత్వమేనా? వీటిల్లో ఉన్నంతా బతికేనా? ఏమి రాస్తున్నారు ఏమిటి అనే దాని మీద ఈ ఆవిష్కరణ సభలు జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి రాసినటువంటి ఒక కవిత, చిన్న కవిత. శీర్షిక ఎవరు చెప్పాలి. ఆవిష్కరణ సభలో ఒక పువ్వు రెక్క విప్పుకుంది. దాని అందం అద్భుతం అన్నాడు ఒకడు, దాని పరిమళం అమోఘం అన్నాడు ఇంకొకడు, ప్రకృతి పరవశం చెంది ప్రసవించిందన్నాడు మరొకడు. 10 మంది చేరి భుజకీర్తులు తగిలించారు. నిత్య భజన పరులు ఘనకీర్తులు పాడారు. పరస్పర కుచమర్దనాలు నిత్యమైన చోట అది ఒట్టి ప్లాస్టిక్ పువ్వని ఎవరు చెప్పాలి. ఇది కవిత. తర్వాత మనమంతా పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళమే అయి ఉంటాం. సరే, ఇప్పుడు కొంతమందికి ఇక్కడ పుట్టి పెరిగి ఉండొచ్చు, కానీ మా తరంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పటికీ మొన్న దసరాకు కూడా ఊరికి పోయి వచ్చాం. దసరాకి ఊరికి వెళ్ళి ఊరిని చూసినప్పుడు ఎలా ఉంది. శీర్షిక ఊరి పద్యం. మా ఊరిప్పుడు మహారాకాశిలా సాగే బాట పక్కన ముడుచుకు పడుకున్న కుక్కపిల్ల. మా ఊరిప్పుడు మహారాకాశిలా సాగే బాట పక్కన ముడుచుకు పడుకున్న కుక్కపిల్ల. మా ఊరిప్పుడు 3 కాళ్ళతో నడయాడే ముదివొగ్గుల వృద్ధాశ్రమం. మా ఊరిప్పుడు దేశాల బాట పట్టిన బిడ్డల కోసం ఎదురు చూసే చకోరం. మా ఊరిప్పుడు పలకరింపును ఫోన్లలో వెతుక్కునే యశోధర. మా ఊరిప్పుడు సీరియళ్ల ద్వేషాన్ని కప్పుకున్న టీవీల జిలుగు తెర. మా ఊరిప్పుడు భరోసా కోసం అంగలార్చే రైతుల నాగేటి సాలు. మా ఊరిప్పుడు కడుపు కోసం కైకిలయ్యే కూలీల అన్న ముద్ద. మా ఊరిప్పుడు పింఛన్లు రేషన్ కార్డుల మధ్య నలుగుతున్న ఓట్ల పెట్టె. మా ఊరిప్పుడు పాడే మోసే నలుగురు కోసం వెతుక్కుంటున్న వల్లకాడు. ఇది ఊరి పద్యం. ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయింది. ఇక చివరిగా లాస్ట్ కవిత. దీన్ని ఒక అనువాద కవితని చదివి వినిపిస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఒక ప్రసిద్ధ కవితకి ఇది అనువాదం. చాలామంది చేశారు అనువాదాలు. అయితే నాదైన శైలిలో
ఈ అనువాదం. శీర్షిక కలిసుందామా కలకాలం. నే గతించిన కాలాన కార్చే కన్నీటి చుక్కను నే బ్రతుకున్నప్పుడే నాకు చూపగలవా? నా మృత శరీరంపై నువ్వుంచే పుష్ప సోయగాన్ని నే బతికున్నప్పుడే నా కన్నుల్లో నిలపగలవా? నా కోసం నువ్విచ్చే సంతాప వాక్యాలను నే బ్రతికున్నప్పుడే వినిపించగలవా? నా దోషాలను పరిహరించగలిగే నీ హృదయ వైశాల్యాన్ని నే బ్రతికున్నప్పుడే వెల్లడించగలవా? నా అంతర్ధానాన నువ్వు వస్తే ఏం రాకపోతే ఏం, ఇప్పుడొక్కసారి వచ్చి కలిసిపోగలవా? నా పార్థివ దేహంతో గడిపే అనంతర క్షణాలను ఇప్పుడే నాకు పంచగలవా? నా మరణ వార్త విని సుదీర్ఘ మౌనాన్ని ఛేదించుకొని సాగే నా ఇంటి దారిని ఇప్పుడే చేరగలవా? ఏ దురదృష్ట క్షణం ఎప్పుడెవరిని మోసుకెళ్తుందో ఆలోపు నీ వారందరినీ హృదయంతో చుట్టిరాగలవా? ఒంటరిగా నే చెప్పగలను, కలిస్తేనే కదా మాట్లాడుకోగలం. ఒంటరిగా నే సంతోషించగలను, కలిస్తేనే కదా పంచుకోగలం. ఒంటరిగా నే హాసం చిందించగలను, కలిస్తేనే కదా గలగల నవ్వగలం. కలిసుందామా కలకాలం పెన వేసిన బంధాల కోసం. థ్యాంక్ యూ ఆల్. యువ మిత్రులకి ఒక చిన్న విన్నపం. నా కారులో ఈ పుస్తకాలు ఉన్నాయి, ఒక 7-8 ఉన్నట్టున్నాయి, పార్కింగ్లో ఉంది. కొంచెం మీరు కలిస్తే నేను అక్కడ ఇస్తాను, ఎందుకంటే యువతరానికి చేరాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ ఆల్.